గాథ మనసులకు మార్గదర్శకమిది. తరువాత రాముడు సుగ్రీవుడితో, వృద్ధులైనవారు, శరీరంలో శక్తిలేనివారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు ఇటువంటి వానరములని తీసుకొని రావద్దు. మొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా విశేషమైన బలం కలిగిన 1,00,000 వానరములు వెళ్ళాలి. మిగతా వానరాలన్నీ రావడానికి కావలసిన త్రోవని వారు నిర్ణయించాలి. అందరూ వెళ్లడానికి అనువైన రీతిలో ఉన్న రహదారిని నిర్మించాలి. కొన్ని గంటలు ప్రయాణం చేశాక అందరూ బడలిపోతారు. అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి చక్కని వృక్ష సముదాయముండాలి. తాగడానికి మంచినీరు దొరకాలి. పళ్ళు, తేనె దొరకాలి. అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సైన్యం అంతా వెళుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. ఈ సైన్యాన్ని కుడి పక్కన ఋషభుడు చూస్తూ వాళ్లని రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానరములతో ఆ సైన్యాన్ని రక్షించాలి. అలాగే వెనుక కూడా కొన్ని లక్షల వానరములు రక్షిస్తూ రావాలి. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సరస్సులు ఉంటాయి. అటువంటి సరోవరాలలో శత్రువులు విషం కలిపి నాశనం చేస్తారు. ఆ విషపూరిత జలాలను తాగితే వానరులందరూ కూడా శరీరాలని విడిచిపెట్టే ఉపద్రవం ఏర్పడవచ్చు. అందుకని చాలా ముందుగా వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి, సరస్సులకి ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. నేను సైన్య మధ్య భాగంలో హనుమ భుజాలమీద కూర్చుని వస్తాను. అంగదుడి భుజాలమీద లక్ష్మణుడు బయలుదేరతాడు. జాంబవంతుడు మొదలైనవారు ఈ వానర సైన్యాన్ని అన్నివైపులా రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు. అప్పుడా వానర సైన్యం అంతా బయలుదేరింది. తరువాత అక్కడినుంచి బయలుదేరి కొంచెం ముందుకి వెళ్ళగా వాళ్లకి సముద్రం కనపడింది. వాళ్లు సముద్రాన్ని చేరుకునేసరికి చీకటి పడింది. అప్పుడు రాముడు, మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి రాక్షసుల బారిన పడకుండా ఈ వానరములను 3 భాగములు చెయ్యండి అన్నాడు. చంద్రుని కాంతి కెరటాలుమీద, కదులుతున్న నీటిమీద పడి మెరుస్తుంది. చంద్రుడిని చూసి పొంగుతున్న సముద్రాన్ని, పైనున్న చంద్రుడిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గాలిచేత తోయబడుతున్న నీరు చంద్రుని కాంతికి మెరుస్తూ వెండి పళ్లెంలా ఉంది. పైన ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సముద్రమీద ప్రతిఫలిస్తూ అగ్నిచూర్ణం తీసుకొచ్చి సముద్రమీద ఎవరో చల్లేసినట్టు ఉన్నాయి. ఆకాశం సముద్రంలా, సముద్రం ఆకాశంలా ఉన్నాయి. రెండిటికి తేడా తెలియడం లేదు. ఆకాశము, సముద్రము రెండూ కలిసిపోయినట్టు ఉన్నాయి. ఆకాశంలో తారలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి. కదులుతున్న మేఘాలతో ఆకాశముంది, కదులుతున్న తరంగాలతో సముద్రముంది అని ఆ సముద్రం గురించి వాల్మీకి మహర్షి తనదైన శైలిలో వర్ణించారు. ఆ సమయంలో రాముడు సముద్రం వంక చూస్తూ, సీత లంకలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా, సీత నిన్ను చూసుంటుంది. అలా చూడబడిన నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపునుంచి వస్తున్న గాలి సీతకి తగిలి వస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది అన్నాడు. అటుపక్క లంకలో మంత్రులతో కూర్చుని దీనంగా తలదించుకుని రావణుడు ఉన్నాడు. అప్పుడాయన వాళ్లతో, జరగకూడని పని జరిగపోయింది. నేను సీతని అపహరించిన విషయం మీ అందరికి తెలుసు కదా. రాముడు నామీదకి యుద్ధానికి వస్తున్నాడు. నిన్న హనుమంతుడు ఒక్కడే వచ్చి ఈ లంకా పట్టణాన్ని ఎంత పీడించాడు మీరు చూశారు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రాముడు సముద్రతీరానికి వచ్చేశాడు, ఎలాగోలా సముద్రాన్ని దాటుతాడు. అప్పుడు మనం రామలక్ష్మణులతో, వానరములతో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. మీరందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి. మంత్రులందరూ ఏకాభిప్రాయంగా చెప్పిన మాట ఉత్తమమైన మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని, తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒక్కటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరిమానన వాళ్లు తలోమాట చెబితే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అప్పుడా మంత్రులన్నారు, ప్రభూ, మీరు దేనికింత బెంగ పెట్టుకుంటున్నారు? మీరు ఒకనాడు హిమాలయాలలో ఉన్న మీ అన్న కుబేరుడితో యుద్ధం చేసి ఆయనని ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చారు. ఆయన ఉన్న ఇంట్లోనుంచి ఆయనని తరిమేసి ఈ లంకా పట్టణాన్ని మీదిగా స్వాధీనం చేసుకున్నారు. నీ చెల్లెలైన కుంభినస యొక్క భర్త అయిన మధువుని ఓడించి అక్కడినుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నారు. పాతాళలోకంలోకి వెళ్లి అక్కడున్న నాగులని, తక్షకి, జటి మొదలైన వాళ్లని ఓడించి అపారమైన కీర్తి గడించారు.
అక్కడినుంచి దేవలోకానికి వెళ్లి దేవేంద్రుడిని ఓడించారు. తరువాత యమలోకానికి వెళ్లి యముడిని ఓడించారు. యముడు మిమ్మల్ని చూసి పారిపోయాడు. ఇంతమందిని కొట్టిన మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ ముందు ఆ రాజకుమారులు ఎంత? అన్నారు. ఇంతలో మంత్రులలో ఒకడైన ప్రహస్తుడు లేచి, రావణ, నువ్వు భయపడవద్దు. నేను ఒక్కడిని యుద్ధానికి వెళితే చాలు. ఆ రామలక్ష్మణులిద్దరినీ సంహరించి వస్తాను. నిన్నటి రోజున ప్రమత్తంగా ఉండడం వలన ఆ వానరాన్ని పట్టుకోలేకపోయాము అన్నాడు. అప్పుడు దుర్ముఖుడు అనే మంత్రి అక్కడికి రక్తంతో తడిసిన పరిఘని పట్టుకొచ్చి, నేను ఒక్కడినే వెళ్ళి ఈ పరిఘతో వాళ్లని కొట్టివచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వజ్రదంష్ట్రుడు, రాముడిని మోసం చేసి గెలిచే ఒక గొప్ప ప్రణాళిక నీకు చెబుతాను. మన దగ్గర కామరుపులైన రాక్షసులు ఉన్నారు. వాళ్లందరినీ భరతుడి సైన్యంలా రూపం మార్చమని చెప్పి రాముడి దగ్గరికి పంపి, అయోధ్యలో ముఖ్యమైన పని వచ్చింది. భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు. అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడు అని రాముడితో చెబుతారు. భరతుడిమీద ఉన్న ప్రేమచేత రాముడు వెనక్కి తిరిగ వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మన సైన్యం సముద్రాన్ని దాటి రాముడిని కొట్టేస్తుంది. అప్పుడు వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు. మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాము అన్నాడు. అప్పుడు నికుంభుడు, కుంభకర్ణుడి కుమారుడు, అన్నాడు, దీనికింత మోసం ఎందుకు? నేను వెళ్ళి వాళ్లని చంపేసి రామలక్ష్మణులని తినేసి వస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు, 3 విషయాలున్న శత్రువు విషయంలోనే యుద్ధానికి సిద్ధపడాలి. ఆ రాజు ఏమరపాటుతో ఉంటే యుద్ధానికి వెళ్లడం తేలిక, మరొక శత్రువుతో పీడింపబడుతున్న రాజుమీదకి వెళ్లడం తేలిక, దైవము ప్రతికూలంగా ఉన్న రాజుమీదకి వెళ్లడం తేలిక. ఈ 3 లోపాలు ఉన్న రాజుమీదకి దండయాత్ర చెయ్యడం తేలిక. కాని మీరందరూ రాముడిని చంపేస్తాము, కొట్టేస్తాము అని ఎగురుతున్నారే, రాముడంటే అంత చేతకానివాడిలా కనపడుతున్నాడా? రాముడు ఇవ్వాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడై ఉన్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది. మీరు భరతుడి సైన్యం వేషాలు కట్టుకుని వెళితే తెలుసుకోలేనంత మూర్ఖుడు కాదు. నదులకు తూర్పు దిక్కుకి ప్రవహించేవాటిని నదులు అంటారు. నదములకు పశ్చిమ దిక్కుకి ప్రవహించేవాటిని నదములు అంటారు. భర్త అయిన సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చి లంకాపట్టణం అంతటినీ కాల్చేశారు. మరి నిన్న మీరు హనుమని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇన్ని కోట్లమంది ఇక్కడికి వచ్చినవాడిని పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవ్వాళ ప్రభువు దగ్గర నిలబడి నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నేను తినేస్తాను అంటున్నారు. ఇవి మంత్రులు చెప్పవలసిన మాటలేనా? మీ మాటలకి ఆలోచన కాని, విచక్షణ కాని ఉందా? యుద్ధానికి వెళ్లేముందు శత్రుసైన్యం యొక్క బలం ఎంత ఉంది అని జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి మనకన్నా ఎక్కువ బలముంటే వేరొక మార్గాన్ని ఆలోచించాలి. శత్రువు కన్నా మనకే ఎక్కువ బలముంటే ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరు ఎటువంటివారో మీరు అంచనా వేశారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడు యుద్ధానికి రావలసిన అవసరమేమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యని విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడిమీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు? ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో ఆ సీతమ్మని రాముడికి అప్పగస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం. ఆ తప్పుని సమర్థించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని ఇచ్చేయండి అన్నాడు. విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి తాను కూడా వెళ్ళిపోయాడు. విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేలమంది స్త్రీలు ఉన్నారు. బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు. పూజలు, అగ్నికార్యాలు జరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పంమీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి తలవంచి నమస్కరిస్తూ వెళ్ళి, అన్నయ్య, నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడంలేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని
నీమీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను. నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకొచ్చావో ఆనాటినుంచి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని 4 పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిపురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీ మించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటే వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు. ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే అవి విరిగపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు, దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు మొదలైన జంతువులమీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా ఈ జాతి మృగాలమీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్లమీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజూ గ్రద్దలు ఇళ్లమీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము అన్నాడు. అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి, ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయిరా? నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొచ్చినా సరే సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు. తరువాత రావణుడు అందరినీ సభామండపానికి రమ్మన్నాడు. అందరూ సభలో కూర్చున్నాక ఆయనంటాడు, నేను సీతని అపహరించి తీసుకొచ్చిన మాట పరమవాస్తవం. ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు కనుక నేను వాడికి చెప్పలేదు. తరువాత ఆ సభని ఉద్దేశించి రావణుడు అన్నాడు, 3 లోకాలలో సీతకన్నా అందగత్తెలేదు కనుక నేను ఆమెని అపహరించి తీసుకొచ్చాను. నేను సీతని అపహరించి తీసుకొచ్చాక రాముడు ఒకవేళ తిరిగ వస్తాడేమో, 1 సంవత్సర కాలం చూద్దాము అని సీత నన్ను అడిగింది. పోనిలే 1 సంవత్సరమే కదా అని సంవత్సరం గడువు ఇచ్చాను అన్నాడు. అప్పుడు మహాపార్షుడు అనే మంత్రి అన్నాడు, 1 కోడిపుంజుకి కోరిక కలిగితే కోడిపెట్టని తరిమి బలాత్కారంగా దానిని అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా సీతని అనుభవించు అన్నాడు. రావణుడు ఆ మహాపార్షుడిని దగ్గరికి పిలిచి, ఎంత గొప్ప ఆలోచన చెప్పావు. కాని నాకు ఒక శాపం ఉండిపోయింది. ఒకనాడు నేను బ్రహ్మసభకి వెళుతున్నప్పుడు పుంజకస్థల అనే అప్సరస నన్ను చూసి దాక్కుంది. అప్పుడు నేను ఆమెని వెంట తరిమి వివస్త్రని చేసి అనుభవించాను. బహుశా ఆవిడ బ్రహ్మగారికి చెప్పుంటుంది. అందుకని బ్రహ్మగారు నన్ను పిలిచి, ఇకముందు నీయందు మనస్సులేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే ఉత్తరక్షణం నీ శిరస్సు 100 ముక్కలవుతుందని బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీత జోలికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు విభీషణుడు పైకి లేచి అన్నాడు, మీ అందరికీ రాముడంటే చాలా తేలికగా ఉంది. సీతమ్మ అంటే మీకు చాలా చులకనగా ఉంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్ కాని, రావణాసురుడు కాని, మహాపార్షుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని వీరెవ్వరు కూడా రాముడి జోలికి వెళ్ళలేరు అన్నాడు. అప్పుడు ప్రహస్తుడు, ఏమిటయ్యా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులని ఓడించాడు. అసలు మనకి భయమన్న మాట ఇప్పటివరకు తెలీదు. అటువంటిది నువ్వు ఎందుకు రాముడిని చూసి భయపడుతున్నావు అన్నాడు. విభీషణుడు, ఇక్ష్వాకు వంశస్థుడైన ఆ రాముడు పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకి ఉన్నది ధర్మం ఒక్కటే. ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయముంటుంది. ప్రహస్త, నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా గ్రద్ద రెక్కలు కట్టబడిన రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కాదు. నీకు రామబాణం యొక్క రుచి ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు. మీరందరూ బతకాలనుకుంటే అందరూ కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం చెయ్యండి. రావణుడిమీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని ఇచ్చేయండి. అలా చేస్తే మీరు బతికుంటారు, లేకపోతే నశించిపోతారు అన్నాడు. ఆ సభలోనే ఉన్న ఇంద్రజిత్ పైకి లేచి, వీర్యంలో కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటిలేనివారు. నువ్వు ఇంత పౌరుషహీనుడిగా ఎలా పుట్టావు పినతండ్రి? పద్దాక
రాముడు వచ్చేస్తాడు అని మాట్లాడుతున్నావు. ఎందుకంత భయం నీకు? ఏం చేస్తాడు రాముడు వస్తే? అన్నాడు. అప్పుడు విభీషణుడు, నువ్వు బాలుడివి, నీకేమీ తెలియదు. నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చినవాడిని. నిన్ను చంపాలి. నీకేమి తెలుసని ఇక్కడికి వచ్చావు? ఈ సభలో మీ నాన్న పరస్త్రీయందు తనకున్న కామం గురించి మాట్లాడుతుంటే వినడానికి నీకు సిగ్గుగా లేదా? నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడలేదు. లేనిపోని వ్యగ్రత తెచ్చుకొని విర్రవీగకురా ఇంద్రజిత్, కూర్చో అన్నాడు. అప్పుడు రావణుడు అన్నాడు, ఇంట్లో పగబట్టిన పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. శత్రువు అని తెలిసి ఆ శత్రువు ఉన్న చోట ఉండొచ్చు. కాని మిత్రరూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్నవాడితో కలిసి ఉండకూడదు. పూర్వం కొన్ని ఏనుగులు సరోవరంలో ఉండేవి. ఆ ఏనుగులు చెప్పిన మాటలని నీకు చెబుతాను, జాగ్రత్తగా విను విభీషణ. ఆ ఏనుగులు అన్నాయి, మనకి అగ్నివల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటివల్ల భయం లేదు, మనకి మన జాతివల్లే భయం అన్నాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజమనిపిస్తోంది. ఆవులే ఐశ్వర్యము, బ్రాహ్మణులే తపస్సు, స్త్రీలదే చాపల్య బుద్ధి, బంధువుల వల్ల భయము కలుగుతాయి. నాకు నీవల్లే భయమొస్తోంది. ఇవ్వాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు నాకు తమ్ముడివి కాదు, నువ్వు నా శత్రువువి అన్నాడు. అప్పుడు విభీషణుడు, నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటివారు. నువ్వు నాకు తండ్రిలాంటివాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు అందరూ సుఖంగా ఉండండి అని చెప్పి రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో 4 రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ 5 ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగరిపోయారు. ధర్మం నడిచే మార్గమిది, శ్రీరాముని కథ ఇది. లోకం నడిచే వెలుగిది, రామాయణమిది. యుగ యుగాలు మ్రోగే గాథ, మనసులకు మార్గదర్శకమిది.